అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏదైతే డిఏ పైన ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్‌గా తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఇందుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే అర్థమవుతుందండి. మొదటిసారిగా నాకు ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందండి. అది చూసి క్లారిటీగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు నోటిఫికేషన్. కొత్త సంవత్సరం 2025కి సంబంధించి ప్రారంభం కానుండడంతో ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు ఎప్పుడు ఉంటుందని ఎదురు చూస్తున్నారు. జనవరి అదేవిధంగా జూన్ అర్ధవార్షిక గడువు సమీపిస్తుండడంతో డిఏ పెంపు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అనే చర్చ సహజంగానే మొదలవుతుందన్నమాట. ఇక రివైజ్ చేసిన ప్రణాళిక ప్రకారం సుమారు 1 కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు ఏడాదికి 2 దఫాలుగా డిఏ చెల్లిస్తుందన్నమాట. 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు డిఏ అనేది పెంపు ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా నిర్ధారిస్తుంది. దేశంలో పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం ఆధారంగా డిఏ అనేది ఎంత ఉండొచ్చు అంటే, ఇందులో అక్టోబర్ 2024 ప్రకారం ఏఐసిపిఐ విలువ 144.5కు చేరుకుంది. నవంబర్, డిసెంబర్ డాటా ప్రకారం 145.3కి అయితే చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రకారం జనవరిలో 2025లో డిఏ 56% పెరిగే అవకాశాలు అయితే ఉందన్నమాట. సో మొత్తం మీద అయితే ఎప్పుడు ప్రకటించే అవకాశాలు ఉందంటే, పూర్తి స్థాయిలో డిఏను నిర్ణయించింది కేంద్రం నవంబర్, డిసెంబర్ అవసరం ఉంటుంది. నవంబర్ డాటా జనవరి మొదటి వారంలో, డిసెంబర్ డాటా ఫిబ్రవరిలో అందుబాటులో ఉంటుంది. దీని ప్రకారం తదుపరి సమీక్ష ఫిబ్రవరి చివరాఖరి చేస్తారన్నమాట. సో గతంలో పంచిన వివరాల ప్రకారం ఇదే విధంగా అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు అయితే చేస్తుంటారు కాబట్టి, ఇక తెలంగాణ రాష్ట్రంలో మాత్రం డిఏ గురించి ఒకటి మాత్రమే ఇచ్చారు, ప్రస్తావన అయితే లేదు. ఇందుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావాల్సి అయితే ఉందన్నమాట. ఈ నెల 4 తారీఖున క్యాబినెట్ భేటీ అయితే మరోసారి అయితే ఉంది. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఏందనేది.